సార్ నమస్కారం అండి. నమస్తే అండి. లిక్కర్ స్కామ్‌కి సంబంధించి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. సో, ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకొచ్చి కావాలని అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? ఒకటి ఇక్కడెక్కడ అక్రమ అరెస్టులనేది లేవు. ఒకప్పుడు వైకాపా హయాంలో అక్రమ అరెస్టులు చేసుండొచ్చు. ఈరోజు పట్టుబడి ఆధారాలతో పట్టుబడితే ఈరోజు వీళ్ళు జైలుకెళ్తూ ఉంటే వీళ్ళకొక ఆనవాయితీ అయిపోయింది. అక్రమ అరెస్ట్ అని ప్రతిదాన్ని తప్పు చేసేది బయటకొచ్చేది అక్రమ అరెస్ట్ అనేది. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈవీఎం బాక్సు బద్దలు కొట్టింది వాస్తవం కాదా? అదేవిధంగా ఎంతోమంది బీసీలని రౌడీ రాజకీయ హత్యలు చేపించింది వాస్తవం కదా. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే అక్రమ అరెస్ట్ అంటారు, తప్పు చేసి అరెస్ట్ అయ్యాడు. నందిగామ సురేష్ పేదోళ్ళని వేధించి భూములు లాక్కుని వాళ్ళ ఇవన్నీ వాస్తవం కదా. అతను తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. బోరుగడ్డ అనిలు నోటికేది వస్తే అది, అదేవిధంగా అప్పుడు అధికార బలాన్ని ఉపయోగించి కొన్ని స్కాములు చేసింది వాస్తవం కాదా, అందుకని అరెస్ట్ అయ్యాడు. అదేవిధంగా పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండే మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఎట్టబడితే అట్ట నోటికొచ్చి బూతులు మాట్లాడి ఎట్లా పడితే అట్ట తిట్టింది వాస్తవం కాదా. ఇతను జైలుకి వెళ్ళింది తప్పు చేసే కదా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాక్షాత్తు ఆయన మాట్లాడిన కాల్ రికార్డ్స్, అదేవిధంగా ఆయన దగ్గర ట్రాన్సాక్షన్స్ ఇవన్నిటితో పట్టుబట్టి అరెస్ట్ అయ్యాడు. ఇది వాస్తవం కాదా. అదేవిధంగా రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారుడిగా ఉండేవాడికి లిక్కర్లో ఏం పని, ఈ విధంగా అరెస్ట్ తప్పులు చేసి డొలా కంపెనీలో పెట్టి మనీ ట్రాన్సాక్షన్స్ చేసి ఆస్తులు ఇట్లా కొనింది, సినిమాల్లో ఇట్లా ఇన్వెస్ట్ చేసింది వాస్తవం కాదా. ఇవన్నీ ఆధారాలతో పట్టుబట్టేవి. వీళ్ళంతా అరెస్ట్ అయితే వీళ్ళు ఏమని అంటూ ఉన్నారు ఇప్పుడు, అక్రమ అరెస్ట్లు అంటే ఆధారాలతో పట్టుబడి అరెస్ట్ అయిపోతే నిస్సిగ్గుగా ఈరోజు ఏమంటూ ఉన్నారు, అక్రమ అరెస్టులు అంటున్నారు. ఇది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుసుకోవాలి, ఒకప్పుడు నువ్వు ప్రధాన సలహాదారు నువ్వు చేయించావు అక్రమ అరెస్టులు. ఈరోజు మీ వాళ్ళందరూ ఆధారాలతో పట్టుబట్టారు, ఆధారాలతో పట్టుబడి డైరెక్ట్ అరెస్ట్ అయ్యారు. దాన్ని నువ్వు ఈరోజు అక్రమ అరెస్ట్ ఉన్నావంటే జనాలు నవ్వుతున్నారు. అది తెలుసుకోండి. ఈరోజు ఈ లిక్కర్ కేసులో కూడా మీరు పేదవాళ్ళ ప్రాణాలు తీశారు. ఇదేదో నార్మల్ రాజకీయ అరెస్టో ఇంకొకటో కాదు. ఇది పేదవాళ్ళు ప్రాణాలు తీసిన దానికి ఆ కేసులో మీరు ఎంక్వైరీ విచారణలో తేలి ఈరోజు లిక్కర్ తప్పుడు బ్రాండ్లు తీసుకొని వచ్చింది వాస్తవం. అదేవిధంగా లిక్కర్లో స్కామ్ చేసినందుకు పేదవాళ్ళ ప్రాణాలు పోవడానికి ఆ కల్తీ మద్యం కారణం తేలడం, వీటన్నిటి ద్వారా మీరు దేశంలో అతిపెద్ద స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ కాబట్టి దీంట్లో ఆధారాలతో పట్టుబడి అరెస్ట్ అయ్యారయ్యా. ఇది ఎక్కడ కక్ష సాధింపులు లేవు, ఎక్కడ అక్రమ అరెస్ట్ కాదు. ఇది ప్రజలందరూ కూడా ఈ అరెస్టును స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు 30,000 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అదేవిధంగా ఎంతోమందికి లిక్కర్ తాగి ఆనాడు కిడ్నీ సమస్యలు, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎంతోమంది ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసుకోలేక డయాలసిస్ ఇష్యూస్ వచ్చి యూత్కి కూడా దాదాపు 30 ఏళ్ళ లోపల ఉండేవాళ్ళు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు బారినై ఏళ్ల తరబడి నుంచి 5 ఏళ్లలో ఎంతోమంది బాధింపడ్డారు. వాళ్ళంతా ఈరోజు ఏమనుకుంటున్నారంటే మనకు ఈ విధంగా కావడానికైనా వాళ్ళకి మన ఉసురు తగిలి ఈరోజు వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు అరెస్ట్ అవుతున్నారు అని చెప్పి పండగ చేసుకుంటున్నారు. అంటే నిజంగానే మిథున్ రెడ్డికి అలాగే లిక్కర్ స్కామ్‌కి సంబంధం లేకపోతే ఆయన ఎందుకు పరారీలో ఉన్నారు? ఆయన ఎందుకు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు? అదే కదా సూటిగా అడిగేది. గతంలో కూడా ముందస్తు బెయిల్ అంటే ఏదేదో మాట్లాడే వైసీపీ వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఈయన సరెండర్ అయిపోతాను ఎందుకన్నాడు. నిన్న కూడా సిట్లో నాకు బెయిల్ కావాలి, నేను తప్పు చేశాను కానీ నాకు ఫెసిలిటీస్ కల్పించండి అని అడిగాడు. దాన్ని బట్టి తెలిసిపోతా ఉంది కదా వీళ్ళు ఏ విధంగా తప్పు చేశారు. వీళ్ళని జనాలని దారి మళ్లించడం కోసం ఏవేవో రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు, అవేవో నమ్మడం. ఇదేంటంటే ప్రజలకి పెత్తందారులకు జరిగిన యుద్ధం, దాంట్లో ప్రజలకి చేసిన వీళ్ళు చేసిన అన్యాయానికి పెత్తందారులు ఈరోజు జైలుకి వెళ్తూ ఉన్నారు. అంటే ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి చాలామంది వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వగానే చాలామంది వైసీపీ నేతలు రెస్పాండ్ అవుతున్నారు. మీడియా ముందుకు వచ్చి ఇది అక్రమ అరెస్టులు అని చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, లేదంటే విడుదల రజనీ కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, చాలామంది ఇలా అంటున్నారు. ఎందుకు ఈయన అరెస్ట్ అవ్వగానే అందరూ ఎందుకు భయపడుతున్నారు? కీపిన్ అరెస్ట్ అయ్యాడు కదా, కింగ్ పిన్. నెక్స్ట్ ఉండే బిగ్ బాసే కదా, చోటా బాస్ ఈరోజు అరెస్ట్ అయ్యాడు. రేపు బిగ్ బాస్ అరెస్ట్ అవుతాడేమో అని వీళ్ళు ఏంటంటే ఈ చోటా బాస్ అరెస్ట్ని డైవర్షన్ చేయడం కోసం, ఇదేదో ప్రజలను నమ్మించడం కోసం వీళ్ళు బయటకు వచ్చి 100 మంది చెప్తే ప్రజలు నమ్ముతారేమో అనుకుంటారు. 100 మంది కాదు 1000 మంది వచ్చి చెప్పిన లిక్కర్ కేసులో మీరు వైసీపీ నాయకుల మాటలు నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు, గతంలో చూశారు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీని ఏ విధంగా చేశాడు. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం పాలసీ మార్చి దాంట్లో ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడైనా చిన్న బిస్కెట్ కొనుక్కున్నా కానీ లేదా ఏదైనా చిన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నా కానీ 20 రూపాయలది అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా కరోనా టైంలో కావచ్చు, ఇంకొక టైంలో కావచ్చు, ఎంత ఓన్లీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిపారు. అంటే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే జరిపారంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి. అవునా కదా, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే జరిపారంటే వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారు, రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా అన్యాయం చేశారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానాకి దాదాపుగా వీళ్ళ వల్ల 20,000 కోట్ల నష్టం చేకూరింది.
అవునా కదా, వీళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టి ఆ క్యాష్ ఎవరి నుంచి ఎక్కడికి లెక్క లేకుండా కింద నుంచి వసూలు చేయడానికి ఒక టీమును పెట్టి ఆ టీం ద్వారా వీళ్ళు వసూలు చేసుకుంటూ వీళ్ళు ఎవరైతే పైన ఉన్నారో వీళ్ళంతా వసూలు చేసుకుంటూ, గుర్తుందా, ఈ మిథున్ రెడ్డి కావచ్చు, ఈ రాజ్ కసిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్, దాన్ని అంతా విదేశాలకు పంపించి దాన్ని వైట్ని బ్లాక్ మనీ మొత్తాన్ని వైట్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ దాని వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ బెంగళూరులో, హైదరాబాద్లో ఏ విధంగా దాంట్లో ఇన్వెస్ట్ చేశారు, మూవీస్ దాంట్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు, విద్యుత్ రిలేటెడ్ కంపెనీస్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు, ల్యాండ్స్ పైన ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు, అవన్నీ చూసాం. ఈవెన్ ఎలక్షన్ల ముందుగా ఆ డబ్బుని కొంతమేర డబ్బుని ఏ విధంగా వీళ్ళు బయటికంతా పంపించారనేది కూడా మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత అవి ఆధారాలతో ఈరోజు అరెస్ట్ అయ్యారు. ఈరోజు ప్రజల్ని వీళ్ళు ఏం చేశారు, లిక్కర్ స్కామ్ అనేది వీళ్ళే దోచుకోవడమే కాదు, దానివల్ల ఆ లిక్కర్ స్కామ్ వీళ్ళు చేయడం కోసం డిస్టిలరీస్ అన్నిటికి అటెంట్ ఇచ్చి దాంట్లో కల్తీ మద్యం చేయించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యారు. గతంలో కూడా మీరు చూస్తే కొంతమంది మద్యం షాపుల దగ్గర అక్కడ కొన్ని బయట చూస్తే అప్పుడు ప్రజలు ఏంట్రా ఈ మద్యం ఏదో తిక్కెక్కుతా ఉంది, నోటు మంటగా ఉంది, అబ్బా కడుపులో ఉంది, నా లివర్ పాడైపోయింది, నా కిడ్నీ పాడైపోయింది, ఎంతోమంది హాస్పిటల్స్లో డయాలసిస్ సెంటర్లో పిచ్చోళ్ళుగా మారి ఏ విధంగా ఉన్నారో మనం చూసాం కదా, అవునా కదా. ఇంత విధంగా నాశనం చేసేసారు రాష్ట్రాన్ని. ఈరోజు వాళ్ళందరి ఉసురు తగిలి ఈరోజు వీళ్ళ పాపం పండింది. మొత్తానికి మిథున్ రెడ్డి అరెస్ట్ వల్ల ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎండుకు వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఎవరన్నా మధ్యలో ఉన్నారనుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా కమిషన్లు వీటి వరకే తెలియదు, ఇంకా విచారణ జరగాల్సింది చాలా ఉంది. ఇంకా ఇప్పుడు ప్రాథమికంగా ఒక ఛార్జ్ షీట్ మాత్రమే, ఇంకా ఇంకొక ఛార్జ్ షీట్ కూడా వేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఇప్పుడు చేసిన ఛార్జ్ షీట్లో దాదాపు 300కు పైగా పేజీల్లో వీళ్ళది ఎవరెవరిది ఏమేమి పాత్ర అనేది రాశారు. ఇంకా విచారణ జరగాల్సి ఉంది. దీంట్లో బిగ్ బాస్ అని కూడా ఎవరు అనేది లాస్ట్కి తాడేపల్లి ప్యాలెస్ వరకు ఎవరికి చేరాయి అనేది కూడా రేపు రానున్న రోజుల్లో బయటపడతాయి. ఎందుకంటే నేను కూడా ఒకటే కోరేది, ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రజలను కావచ్చు, ఈ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడితేనే ఇలాంటి రేపు ఎవడన్నా భవిష్యత్తులో స్కాములు చేయడానికి భయపడతారు. ఎందుకంటే చిన్న చిన్న స్కాములు చేసిన వాళ్ళు కూడా పక్క రాష్ట్రాల్లో, ఇంకొకటి మన దేశంలో చూస్తూ ఉంటే జైలుకి వెళ్తూ ఉన్నారు. అలాంటిది ఇంత పెద్ద తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. దీన్ని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ నాయకులు ఇప్పటి నుంచే డ్రామాలు మొదలుపెట్టారు. రేపు ఎందుకంటే బిగ్ బాస్ కింగ్ పిన్ అరెస్ట్ అయిన తర్వాత దానికి ఇప్పటి నుంచే వాళ్ళు నెరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని జనాలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే జనాలు కూడా ఒకటి ఆలోచించాలి. ఒకప్పుడు లిక్కరు మనం చూసుకుంటే 2014 నుంచి 19 వరకు వీళ్ళు 19 నుంచి 20 మద్యపాన నిషేధం అని మద్యపాన నిషేధం లేకుండా కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చి మార్కెట్లోకి అవి తాగి మీ చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది అనారోగ్య సమస్యలకు కారణకులయ్యారు తెలుసు కదా. ఇదన్నిటికీ కారణం ఎవరు? ఈ రోజుండే మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, రాజ్ కసిరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడో, ధనంజయ రెడ్డి ఉన్నారో, వీళ్ళందరిది భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఆ డిస్టిలరీలకి ఇవి ఆర్డర్లు ఇచ్చి వీళ్ళే డిస్టిలరీలు స్థాపించి అవుట్కి ఇంత అని చెప్పించి దాని వరకు కల్తీ మద్యం చేసి వీటన్నిటిలో ఏమంటే అవి యాసిడ్స్ అన్ని కలిపి ఈ విధంగా వాళ్ళకి అనారోగ్య సమస్యలు కారకులయ్యారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ డబ్బు కోసం పేదవాళ్ళు ప్రాణాలు తీయడానికి కూడా లెక్క చేయలేదు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు జైలుకి వెళ్తూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. థ్యాంక్స్ సార్.